కానీ ఇంకో విషయం ఏందంటే, వైసీపీకి సపోర్ట్ జేయడం వల్లనే ఇంత కక్ష సాధింపు జరుగుతుంది అని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? ఇది గూడా మీరు వినొచ్చు. విన్నాను. అది. ఫస్ట్ వచ్చింది ఇదేగా. అదే. ఫస్ట్ అల్లు వచ్చింది అర్జున్ గారు ఏంటంటే, వైసీపీకి సపోర్ట్ చేయడం అల్లు వల్ల. అర్జున్ గారు నిజంగా ఆయన టైం బ్యాడ్ నడుస్తుంది. నేను ఫీల్ అదే. అవుతున్నా. ఎందుకంటే చాలా మంది ఇవన్నీ ట్రాష్ రా, హార్డ్ వర్క్ ఉంటే ఇవన్నీ పోతారా అని చెప్తారు, కానీ ఆయన శిల్పా రవీంద్ర దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో హ్మ్. అప్పటి నుంచి పాపం టైం బ్యాడ్ అనుకోవాలి ఒక విధంగా. అప్పుడు కూడా రాద్ధాంతం మేము సినిమా ఆడినామని ఆయన యాంటీ ఫ్యాన్స్, బన్నీ ఏంటి ఇలా చేశాడని చాలా, అంటే అక్కడ కూడా ఒక వెర్షన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఉన్నారు, మీ బ్రదరే పార్టీ పెట్టాడు అనుకోండి, ఆయన పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా. నేను మీ ఫ్రెండ్, నేను మీ బ్రదర్కి సపోర్ట్ అయిపోయినా పర్వాలేదు, కానీ కుటుంబ సభ్యుడిగా మీరు నచ్చినా నచ్చకపోయినా మీ బ్రదర్కి సపోర్ట్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, లేదా న్యూట్రల్ గా మూసుకొని ఉండిపోవాలి మీరు ఎవరికి సపోర్ట్ చేయకుండా. అంతేనా? అలా కాకుండా మీరు పక్కోడి దగ్గరికి వెళ్ళారు అని అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇష్టం, నాకు ఆ సబ్జెక్ట్ ఇష్టం, నేను అక్కడికి వెళ్తానంటే ఎంతవరకు కరెక్ట్? ఆయన దాన్ని ఇండైరెక్ట్ వివరణ కూడా ఇచ్చాడు, నాకు ఈ సబ్జెక్ట్ లో నాకు నచ్చలేదు అన్నట్టుగా. మరి దాన్ని కొంతమంది అలా తీసుకున్నారు. ఇప్పుడు ఆ రోజు శిల్పారావు గారి దగ్గరికి వెళ్ళడం కూడా చాలా మంది ఎలా తీసుకున్నారంటే, ఓకే కుటుంబం అంతా కూడా ఎక్కడెక్కడ వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎవరు పవన్ కళ్యాణ్ పిలుపు చేయకపోయినా, రండిరా బాబు అని ఎవరిని పిలవకపోయినా వాళ్ళు సొంతంగా వెళ్ళి క్యాన్వాసింగ్ చేశారు పిఠాపురంలో. మీరు చూసారో లేదో? చాలా మంది, అందరు హీరోలు, ఈవెన్ అల్లు అరవింద్ గారు కూడా ఆ రోజు పిఠాపురం వెళ్ళారు, ఈయనొక్కడు ఇటు వెళ్ళాడు కదా. ఆ వెళ్ళడం ఎలా పోర్ట్రే అవుతుంది? సో ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదా అన్నట్టుగా పోర్ట్రే అయింది కదా. సో ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, నేను కాదనట్లేదు, అయిపోయింది. అప్పటి నుంచి పాపం ఆయనకి కంటిన్యూగా అటాక్ అవుతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదంటారు కొందరు, పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం వల్ల ఇలా జరిగింది అంటారు కొందరు, పవన్ కళ్యాణ్ గారే చేయించారన్న కూడా ఉన్నారు.